లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు మన దగ్గర 2025 హీరో ఎక్స్పల్స్ 200 4V మోడల్ ఉంది. ఈ వీడియోలో ఏంటంటే ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ రైడ్ రివ్యూ అనేది చేసి చూపిస్తాను. ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, ఆఫ్ రోడ్లో టెస్ట్ చేద్దాం, బ్రేకింగ్ ఎలా ఉంది, అండ్ ఓవరాల్గా ఈ బైక్ని ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి విజిట్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కానీ హీరో నుంచి ఏ ప్రోడక్ట్ అయినా నియర్ బై ఆదిలాబాద్ తీసుకుందాం అనుకుంటే చంద్ర హీరో వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. వాళ్ళైతే నాకు ఈ బైక్ అయితే ప్రొవైడ్ చేస్తారు రివ్యూ చేయడానికి. వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీరు నియర్ బై ఆదిలాబాద్ చూస్తూ ఉంటే వీడియోస్ డెఫినెట్లీ చంద్ర హీరోకి అయితే కాంటాక్ట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేట్ చేయకుండా ఈ బైక్ అనేది స్టార్ట్ చేద్దాం అండ్ రైడ్ కూడా చేద్దాం. ఈ బైక్ యొక్క సీట్ హైట్ అనేది 825 mm ఉంటుంది. నా హైట్ అరౌండ్ 5.6 ఉంటుంది. సో నా హైట్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తాను. ఈ బైక్ ఏంటంటే కొద్దిగా చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఒక పెద్ద మోటార్ సైకిల్ లాగా కనిపిస్తుంది. కానీ ఈ బైక్ అనేది అండర్ 2 lakh రూపీస్లో వస్తుంది మనకు. ఆల్రౌండర్ మోటార్ సైకిల్, మై ఫేవరెట్ మోటార్ సైకిల్ ఇది, అండర్ 2 lakh రూపీస్లో. సో బైక్ పైన అయితే కూర్చుందాం. సో కూర్చోగానే బైక్ హైట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నా హైట్ అరౌండ్ 5.6. సో నా కాళ్ళు చూసుకుంటే నాకు జస్ట్ టిప్ టో అవుతున్నాయి. ప్రాపర్గా ఫ్లాట్ ఫుట్ అయితే అవ్వట్లేదు. బట్ హ్యాండిల్ బార్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. నేను బండిని ఫ్రంట్కి ముందుకి మూవ్ చేయాలన్నా కూడా ఈజీగా మూవ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీ హైట్ అరౌండ్ 5'7", 5'8" ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా నడపచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీంట్లో మనకు USB Type A ఛార్జింగ్ పోర్ట్ ఉంది. LED ఇండికేటర్స్ అనేది అప్డేట్ చేశారు. హజార్డ్ స్విచ్ కూడా ఉంది. బైక్ అనేది స్టార్ట్ చేసి మీకు ఎగ్జిషన్ నోట్. సో ఇంజెక్టర్ అనేది ఆన్ అయ్యే వరకు కొద్దిగా స్టార్ట్ చేయకండి ఎవరైనా కానీ బేసిక్స్ మోటార్ సైకిల్స్. సో ఇదైతే మనకు ఐడ్లింగ్ లో ఎగ్జాస్ట్ నోట్. ఇప్పుడు రెవ్ ఇస్తాను. సో మనకి ఆల్మోస్ట్ 10,000 RPM దగ్గర రెడ్ లాన్ అవుతుంది. సో 10,000 RPM దగ్గర కూడా మనకు ఎటువంటి వైబ్రేషన్స్ లేవు, బజినెస్ లేవు. స్లైట్ గా మనకి ట్యాంక్ దగ్గర లైట్ గా బజినెస్ వస్తుంది తప్ప వైబ్రేషన్స్ అయితే లేవు. చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఉంది ఇంజన్ కూడా. సో బైక్ అనేది స్టార్ట్ చేద్దాం. కొద్దిగా ఆఫ్ రోడింగ్ లో కూడా టెస్ట్ చేస్తాను నేను. అలాగే హైవే పైన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో లేట్ చేయకుండా బైక్ ని స్టార్ట్ చేద్దాం. సో నాకు కాళ్ళు ప్రాపర్గా అందట్లేవు. ఇది కొద్దిగా ఇష్యూ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రోడ్ అనేది కొద్దిగా అన్ఈవెన్ ఉంది. ఇలాంటి రోడ్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకి స్లీపర్ టచ్ రావట్లేదు, ముందే చెప్తున్నాను. సో మల్టీవేట్ క్లచ్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనం స్పీడ్గా వెళ్ళి గేర్స్ అనేది డౌన్ చేసినప్పుడు రియర్ వీల్ అనేది లాక్ అవుతుంది. ఇలాంటి మోటార్ సైకిల్కి రియల్ వీల్ అనేది డెఫినెట్గా లాక్ అవ్వాలి. అయితేనే మనం స్పీడ్ అనేది తొందరగా తగ్గించు ఆఫ్ రోడింగ్లో. అండ్ ట్రాన్స్మిషన్ అనేది మరీ అంత స్మూత్ లేదు. సో కొద్దిగా మనకి ఆడుంది, స్టిఫ్ అంటున్నాను, సారీ ఆడుంది, మరీ స్మూత్ అయితే లేదు. ఒకసారి మీకు ఇక్కడ చిన్న పుల్ ఇస్తాను, వైజర్ అయితే క్లోజ్ చేస్తాను. సో ఎలాంటి రోడ్లో అయినా ఈ బైక్ని చాలా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ముందర స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, మనకు బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇది ఈ బైక్లో ఉన్న అడ్వాంటేజ్. అండ్ ఈ బైక్లో ఇనిషియల్ పికప్ ఏదైతే ఉందో అది కొద్దిగా తక్కువ ఉంది. బట్ మిడ్ ఎండ్ నుంచి టాప్ ఎండ్ ఏదైతే ఉందో అది చాలా క్రిస్ప్ ఉంది అండ్ చాలా బాగుంది. ఇక్కడ మనకు చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంది, బట్ బైక్ చాలా కొత్తగా ఉంది, నాకు చెడగొట్టాలని లేదు. సో వేరే రోడ్లో అయితే ట్రై చేద్దాం. ఇక్కడ మొత్తం వాటర్ కూడా ఉంది. సో మన బైక్ అయితే ఏంటంటే మనం ఎలాగైనా తీసుకెళ్ళచ్చు. సో మనకు షోరూమ్ వాళ్ళు నమ్మి ఇస్తారు కాబట్టి మనం ఎలా తీసుకొచ్చామో అలా ఇవ్వాలి. అండ్ ఈ బైక్లో నాకు ఒకటి నెగిటివ్ అనిపించేది ఏంటంటే సింగిల్ ఛానల్ ABS ఉంది, 12 ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేయాల్సింది. ఇది ఒకటి నాకు నెగిటివ్ అనిపిస్తుంది. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వాల్సింది, Type-A ఇచ్చారు దీంట్లో ఇప్పటికి కూడా. అండ్ మిరర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంతేం బాగాలేవు మిరర్స్. ఈ మిరర్స్ డెఫినెట్గా చేంజ్ చేయాలి. ఇది ఒకటి నాకు అనిపించింది దీంట్లో. మిగతా అంతా బాగుంది. ఇది మనకు టాల్ వైజర్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు హై స్పీడ్లో కూడా విండ్ అనేది ఇక్కడ నుంచి కట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అండ్ ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. దీంట్లో మనకు విజిబిలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది విజిబిలిటీ. అప్ రైట్ హ్యాండిల్ బార్ ఉంది. సో ఈజీ టు రైడ్. ఇప్పుడు థర్డ్ గేర్లో ఉంది, లైక్ 2000 బిలో RPM ఉంది. సో ఇంజన్లో నాకింగ్ అయితే ఎక్కర్లేదు. అండ్ ఇంకొక ఎక్స్పల్స్ పోతుంది మన ముందర నుంచి, ఫుల్ మాడిఫై చేశాడు. సో ఈ బైక్లో
మిడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఒకసారి మీకు ఇక్కడ రోడ్ పైన బ్రేకింగ్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసిన తర్వాత ఆఫ్ రోడ్ లో తీసుకెళ్ళి మీకు చూపిస్తాను ఆఫ్ రోడింగ్ లో ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం రోడ్ పైకి ఎక్కిద్దాం. రోడ్ అయితే ఎంటీ. సో ఇక్కడ నుంచి మనం కొద్దిగా ఫస్ట్ గేర్ నుంచి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ గేర్, పర్ఫార్మెన్స్ మాత్రం మిడ్ నుంచి టాప్ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఈ పర్ఫార్మెన్స్ ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి 4 వాల్వ్ ఇంజన్ అన్నమాట. ఈ 4 వాల్వ్ ఇంజన్ ఉండడం వల్ల ఏంటంటే మనకు మిడ్ నుంచి టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. ఇది దీంట్లో అడ్వాంటేజ్ 4Vలో. 2Vలో ఏంటంటే మనకి లోయర్ నుంచి మిడ్ పవర్ ఏదైతే ఉంటుందో అది బాగా క్రిస్ప్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కానీ మిడ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా వస్తుంది. సో ఒక్కసారి ఇక్కడ నుంచి మనం యూటర్న్ కూడా చేద్దాం. ఒక మంచి ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో తీసుకెళ్ళి మీకు ఆఫ్ రోడింగ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. సో ట్రాన్స్మిషన్ అనేది మరీ అంత స్మూత్ అయితే లేదు. అండ్ గేర్ కూడా నేను చేంజ్ చేసిన కొన్ని సెకండ్స్ తర్వాత గేర్ అనేది ఇండికేషన్ చూపిస్తుంది. సో చూడండి, నేను చేంజ్ చేసిన కొన్ని సెకండ్స్కి చూపిస్తుంది అది. సో మళ్ళీ ఒకసారి మనం పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఈ బైక్ టైర్స్ మనకి బ్లాక్ ప్యాటర్న్ ఉన్నాయి కాబట్టి కార్నరింగ్ కానీ సిటీలో కానీ చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఎక్కడ బజీనెస్ కూడా లేదు దీంట్లో. నాకు ఇప్పటివరకు బజీనెస్ కూడా ఏం అనిపించలేదు. ఇంజిన్ కూడా చాలా రిఫైన్డ్ ఉంది. సో మీ హైట్ ఎవరిదన్నా కానీ అరౌండ్ 5'7", 5'8" ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. తీసుకుందాం అనుకుంటే మీరు ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంది. ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం. రియర్ లో నాకు తెలిసి ఆల్ ఎంటీ అనుకుంటా. ప్రజెంట్ ఏబిఎస్ ఇట్ ఆఫ్ ఉంది. ఏబిఎస్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా ఫ్రంట్ బయట అనేది చాలా బాగుంది. ఇప్పుడు బస్ దగ్గర మనం రియర్ బ్రేక్ ఏంటంటే కొట్టగానే పడట్లేదు. ఈ బైక్ లో ఏంటంటే ఇప్పుడు నార్మల్ మనం స్పోర్ట్స్ బైక్ లాంటి బ్రేక్స్ అయితే దీంట్లో ఉండవు. బ్రేక్స్ అనేది పడుతున్నాయి కానీ ఏంటంటే చిన్న డిలే అనేది ఉంటుంది బ్రేక్స్ లో. మనకి స్పోర్ట్స్ బైక్ లాంటి బైక్ అయితే దీంట్లో ఉండదు. కొట్టిన కొన్ని సెకండ్స్ తర్వాత బ్రేక్ అనేది అప్లై అవుతుంది. సో ఇది ఏంటంటే మనకు ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ బైక్ కాబట్టి దీంట్లో మనకి బ్రేక్స్ అనేది ఇలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి 30 మీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మీరు మైలేజ్ అరౌండ్ ఈజీగా 38 నుంచి 45 మధ్యలో తీసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది దీంట్లో. మైలేజ్ అయితే ఇష్యూ ఏం కాదు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హీరో యొక్క సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా వైడ్ సర్వీస్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మనకు సర్వీస్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఈజీగా సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. మీ జేబ్ పైన ఏంటంటే ఎక్కువ మనకు లోడ్ అనేది పడదు. ఎందుకంటే మన పాకెట్ నుంచి మనీ ఎక్కువ వెళ్ళదు కాబట్టి మనకు ఈజీ టు మెయింటైన్ అవుతుంది. అండ్ ఈ నక్కల్ గార్డ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకు హైవేలో విండ్ అనేది డైరెక్ట్ మన చేతుల వరకు రాదు. ఈ రోజు నేను గ్లౌజ్ అనేది మర్చిపోయాను, సారీ ఫర్ దట్. సో మనకి ఇది చాలా బాగా ప్రొటెక్షన్ చేస్తాయి. ఇది ఫైబర్ ఉన్నాయి బట్ ప్రాక్టికల్ గా వర్క్ చేస్తాయి ఇవి. అండ్ ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఉంది కదా, దీని యొక్క విజిబిలిటీ కూడా చాలా బాగుంది. మీరు డే టైంలో డైరెక్ట్ సన్ లైట్ ఇప్పుడు అరౌండ్ టైం అనేది 1 అవుతుంది అయినా కూడా విజిబిలిటీ పరంగా నో డౌట్ చాలా బాగుంది. క్లియర్ గా కనిపిస్తుంది. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడడానికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్ గా ఉంది. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే మీకు ఇలాంటి రోడ్స్ లో బ్రేక్ అనేది ఫ్రంట్ అది బాగా పనిచేస్తుంది, రియర్ ది కొద్దిగా డిలే ఉంటుంది మీకు చెప్పాను. బ్రేక్స్ మాత్రం బాగున్నాయి. సస్పెన్షన్ పరంగా అసలు చెప్పాల్సిన అవసరం లేదు బైక్ యొక్క సస్పెన్షన్ గురించి. అసలు ఏ రోడ్లో కావాలంటే ఆ రోడ్లో తీసుకెళ్ళచ్చు. అదే మీరు ప్రో మోడల్ తీసుకుంటే మీకు దాంట్లో ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది. దాన్ని మీరు ఎలాంటి రోడ్ల నుంచి తీసుకెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అసలు రోడ్స్, మౌంటైన్స్, ఇలాంటి రోడ్స్, టూరింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం చేయొచ్చు. అండ్ ఈ బైక్ పైన మీరు టూరింగ్ చేయొచ్చు అంటే డెఫినెట్ గా చేయొచ్చు. మీరు ఎవ్రీ డే ఒక 400 to 500 కిలోమీటర్స్ డ్రైవ్ చేద్దాం అనుకున్నా కూడా మీకు అస్సలు అన్కంఫర్టబుల్ గా అయితే ఉండదు. ఎందుకంటే దీని యొక్క రైడింగ్ పోస్చర్ అనేది మనకు అప్రైట్ ఉంది. సో చాలా పైన కూర్చుంటాం మనం. మన పక్క నుంచి వేరే పనులు వెళ్ళినా కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి మనకు. సో అదొక అడ్వాంటేజ్ ఉంది దీనిలో. అండ్ మీరు టూరింగ్ చేస్తున్నప్పుడు మీరు ఆన్ ది వేలో మీ మొబైల్ని ఛార్జింగ్ చేసుకోవాలన్నా కూడా మీకు ఆప్షన్ అయితే ఉంది. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇక్కడ మీరు ఒక మొబైల్ మౌంట్ పెట్టుకుంటే మీరు ఇక్కడ నుంచి మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. అన్న ఒక్క నిమిషం ఆగు, వెళ్ళిపోతున్నా. సో
సో థ్రాటిల్ ఇవ్వగానే చూసారుగా పర్ఫార్మెన్స్, మిడ్ నుంచి టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు ఈ పర్ఫార్మెన్స్ అయితే. అండ్ బ్రేక్స్ కూడా ఒకసారి మీకు రెండు కూడా ఒకేసారి యూజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి యూటర్న్ చేద్దాం. ఒక ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంది, నేను డెస్టినీ వీడియో అనేది షూట్ చేశాను అక్కడ. సో అక్కడ వెళ్దాం. ఈ హైట్ తక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే యూటర్న్ చేసేటప్పుడు మనకి కాళ్ళు అనేది ప్రాపర్గా అందవు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇష్యూ అవుతున్నది. లేకపోతే ఓవరాల్గా నో ప్రాబ్లం. ఇలాంటి వల్లనే డిస్టర్బెన్స్ మనకు మధ్యలో. వీడు చూడండి ఎంత మంచిగా వస్తుండ్రు రాంగ్ రూట్లో. ఏంది అమ్మాయి. సో ఒకసారి బ్రేక్స్ కూడా రెండు కంబైన్డ్గా యూజ్ చేద్దాం. కంబైన్డ్గా బ్రేక్స్ యూజ్ చేస్తే రెస్పాన్స్ ఇలా ఉండు. సో రియర్ కొద్దిగా వెహికల్స్ వస్తున్నాయి, చూసి బ్రేక్ కొడదాం. సో ఇక్కడ సైడ్కి ఇండికేటర్ వేసి మరి బ్రేక్ కొడదాం. రెండు ఒకేసారి అప్లై చేస్తున్నాను. రెండు ఒకేసారి అప్లై చేస్తే స్టాపింగ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో చాలా తొందరగా తగ్గిస్తుంది. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో క్రిస్ప్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంది, ఎలాంటి డిలే అయితే లేదు థ్రాటిల్ రెస్పాన్స్లో. నాకు తెలిసి ఇక్కడ చిన్న రోడ్ ఉండాలి ఎక్కడో. ఇక్కడ ఒక చిన్న రోడ్ ఉంది, ఆఫ్ రోడింగ్ ప్యాచ్. ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం, ఒక ఐడియా అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ది రోడ్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. కొద్దిగా దీంట్లో మనం శాడ్లింగ్ కూడా చేద్దాం. సో శాడ్లింగ్ కూడా చేయొచ్చు. సో శాడ్లింగ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా శాడ్లింగ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో నిల్చొని వెళ్ళిపోవడమే ఇది ఈ బైక్లో అడ్వాంటేజ్. ఇక్కడ పెద్ద పాటోల్ ఉంది, ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీ 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 స్మూత్. అండ్ మీరు కూర్చొని నడపచ్చు, నిల్చొని నడపచ్చు, ఈ అడ్వాంటేజ్ అయితే ఉంది. సో రోడ్ చూడండి ఎంత బ్యాడ్ ఉందో, చాలా ఈజీగా వెళ్ళిపోతున్నది. కొద్దిగా మీకు స్కిల్స్ ఉంటే కనుక ఈ బైక్ని ఆడుకోవచ్చు లిటరల్గా మీరు. ఎవరైనా కానీ ఇప్పుడిప్పుడే మేము ఆఫ్ రోడ్ ట్రయల్ చేస్తాం, ఆఫ్ రోడింగ్ ప్రాపర్గా నేర్చుకుందాం అనుకుంటున్నాం, స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే దిస్ ఈజ్ ది వన్ బైక్ ఫర్ యూ. బడ్జెట్లో వస్తుంది, లో మెయింటెనెన్స్, బెటర్ మైలేజ్ అండ్ రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్ ఉంది. రిలయబిలిటీ కూడా మనకు లాంగ్ టర్మ్ వస్తుంది, ఇంజన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటే. హీరో యొక్క ట్రస్ట్ అయితే ఉంది డెఫినెట్లీ. అండ్ చూడండి థ్రాటిల్ ఇవ్వగానే అరౌండ్ 5000 RPM తర్వాత దీని యొక్క యాక్చువల్ పవర్ అనేది బయటకు వస్తుంది. అండ్ హైవే పైన వాడుతున్నప్పుడు మీకు ఒకటి నోటీస్ చేస్తారు ఏంటంటే దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, 6 స్పీడ్ అయితే లేదు. అదొకటి మీరు నోటీస్ అయితే చేస్తారు. బట్ అది ఇష్యూ అయితే ఏం కాదు, ఇష్యూ అనిపించకపోవచ్చు. సో దీనికోసమే ఈ బైక్ అనేది తయారు చేశారు, ఇలాంటి రోడ్స్ కోసమే. సో ఎలా వెళ్తారో మీ ఇష్టం, మీకు రోడ్స్తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మీకు నిలబడాలనిపిస్తే శాడ్లింగ్ చేయొచ్చు, శాడ్లింగ్ చేసి కూడా మీరు బైక్ని నడపచ్చు చాలా ఈజీగా. స్మూత్ అండ్ రిఫైన్ ఉంటుంది, మస్తు మజా అంటే చాలా మజా వస్తుంది, అసలు లిటరల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం బ్రేక్స్ అనేది టెస్ట్ చేద్దాం. సో బ్రేక్స్, రియర్ బ్రేక్ మనం ఇలాంటి దాంట్లో ప్రెస్ చేస్తామంటే ఇట్లా వీల్ అనేది స్పిన్ అవుతూ ఉంటుంది, సో స్కిడ్ అవుతూ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో గ్రిప్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు లూజ్ గ్రావెల్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. కింద మనకు అంతర్పల్లి ఏదైతే ఉందో అది మనకు మెటల్ వస్తుంది. మీరు స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా రాళ్ళు కింద తగిలినప్పుడు ఇంజన్కి అయితే డ్యామేజ్ చేయవు, ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. మరి ఈ బండిని ఎవరు తీసుకోవాలి? సో మీరు ఎవరైతే మీ బడ్జెట్ 2 lakh రూపీస్ ఉంది, మీరు ఇలాంటి ఆఫ్ రోడ్ ట్రయల్స్ అనేది నేర్చుకుందాం అనుకుంటున్నారు, స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు తక్కువ మెయింటెనెన్స్లో కావాలి, అడ్వెంచర్ చేసేలాగా ఉండాలి, సిటీలో యూజ్ చేసుకునేలాగా ఉండాలి, అండ్ అలాగే టూరింగ్కి కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ బైక్ని అయితే డెఫినెట్లీ కన్సిడర్ చేయవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ ఇది అండర్ 2 lakh రూపీస్లో. సో హీరో వాళ్ళకైతే చెప్పాలి, అసలు హీరో వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి అసలు ఈ బైక్ వాళ్ళు లాంచ్ చేసినందుకు. ఎందుకంటే అండర్ 2 lakhsలో ఇంత మంచి ఫీచర్స్, ఇంత మంచి స్పెసిఫికేషన్స్, ఇలాంటి బైక్ హీరో వాళ్ళు తీసుకొచ్చినందుకు వాళ్ళని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి.
సో టర్నింగ్ రేడియస్ కూడా పెద్ద ఇష్యూ ఏం లేదు, ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. నాకు అంత ప్రాపర్ స్కిల్స్ అయితే లేవు ఈ బైక్ పైన. సో ఎవరికైనా స్కిల్స్ ఉంటే కనుక ఈ బైక్ని ఆడుకోవచ్చు లిటరల్గా, అంత బాగుంటుంది బైక్ అయితే. సో క్లియర్గా చెప్పాలంటే కళ్ళు మూసుకొని తీసుకోవాలి ఈ బైక్ని. అసలు 2 lakh rupees బడ్జెట్ ఉంది, టూరింగ్ చేద్దాం అనుకుంటున్నారు, మెయిన్ ప్రయారిటీ. ఆఫ్ రోడింగ్ మెయిన్ ప్రయారిటీ, సిటీలో యూజ్ చేసుకోవాలి, అలాగే లిటిల్ బిట్ హైవేకి చిన్న చిన్న షార్ట్ స్పిన్స్ వేయాలి, ఆల్రౌండర్ మోటార్ సైకిల్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ ఫర్ యూ. ఎందుకంటే దీంట్లో అంత మంచి స్పెసిఫికేషన్స్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అంటే 2 lakh rupeesలో ఇది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటంటే 3 ABS మోడ్స్ అని చెప్పాను కదా, అది మనం రోడ్ ప్రకారంగా సెట్ చేసుకుంటే దాని యొక్క ఇంక్లూజన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది దీంట్లో అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఏంటంటే ABS అనేది ఆఫ్ ఉంది, అందుకే మీకు టెస్ట్ చేసి చూపించట్లేదు. ఒకసారి మీకు బ్రేక్ అనేది అప్లై చేసి చూపిస్తాను రియర్ది. సో రియర్ బ్రేక్ అనేది స్కిడ్ అవుతుంది, ఇట్లా మీరు స్లైడ్స్ చేస్తూ వెళ్ళొచ్చు ఇలాంటి రోడ్స్లో. ఫ్రంట్ది ABS లేకుండా కానీ బ్రేకింగ్ బైట్ బాగుంది, కానీ సడన్గా అప్లై చేస్తే ఏంటంటే స్కిడ్ అయి పడిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ABS వర్కింగ్ డౌన్ లో చూసుకోండి. సో ఇదైతే నా నుండి 2025 హీరో ఎక్స్పల్స్ 200 4V మోడల్ ఒక డీటెయిల్డ్ రైడ్ రివ్యూ. దీనికన్నా ముందు మన ఛానల్లో డీటెయిల్ స్పెసిఫికేషన్ రివ్యూ ఉంది, కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.